చీరెందుకే అట్లా నలిపేస్తున్నావు? చిరిగిపోదా? ఇక్కడ నా బతుకే కాలిపోయేలా ఉంది. నా ఆశలన్నీ ఆవిరైపోయేలా ఉన్నాయి. ఏమైంది? ఏమవుద్ది? ఆవిడ గారి కోడలెవరో చెప్పా పెట్టకుండా సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి వెళ్ళిందంట. ఆవిడ వచ్చి అత్తయ్య గారి దగ్గర పంచాయతీ పెట్టింది. అదేదో పెద్ద నేరమైనట్టు ఒక్క పక్క మాత, మరో పక్క గుండమ్మ మాట్లాడడం. పెళ్ళైన ఆడది ఇంట్లో చెప్పకుండా సినిమాలంటూ రోడ్లకెక్కితే తప్పే కదే. ఏంటి తప్పు? ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. మెడలో తాళి కట్టేస్తే పశువుని దొడ్లో కట్టేసినట్టేనా? ఇంట్లోనే పడుండాలా? నా మీదరిస్తే ఏమొస్తుంది? ఆయాసం నీరసం తప్ప. అరవడం కాదు నానమ్మా. అవతల నేను ఒక ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు ఈ రోజు నన్ను రమ్మన్నారు. ఎలా వెళ్లాలో తెలియట్లేదు. ఒక పంచేవే. ఎటు మీ అత్త నువ్వు కాపాడావు కాబట్టి, తను నీ విషయంలో పాజిటివ్ గా ఉంది కాబట్టి మెల్లగా తనతో చెప్పి చూడు. చెప్పగానే చెప్పు తీసుకుని కొడుతుంది. అయితే డ్రాప్ అయిపో. లేదు, డ్రాప్ అయ్యే సమస్య లేదు. ఇంట్లో చెప్పనంటావు, డ్రాప్ అవనంటావు, మరి ఎలాగే? పోనీ ఒక పంచేవే. నువ్వు ఆడిషన్ కి వెళ్ళినట్టు ఇంట్లో చెప్పకుండా సైలెంట్ గా జంప్ అయిపో. వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెప్పొచ్చు. ఎలా ఉంది ఐడియా? ఏడ్చి మొహం కడుకున్నట్టుంది. మొన్న మెడికల్ షాప్ కని బయటికి వెళ్ళొస్తేనే ఆ గుండమ్మ 100 ఆరాలు తీసింది. పైగా దానికి తెలియకుండా నేనేదో చేస్తున్నానని డౌట్ కూడా పడి చేస్తుంది. ఈ టైంలో కారణం లేకుండా నేను బయటకు వెళ్తే అది ఊరుకుంటుందా నానమ్మా? ఖచ్చితంగా ఆరా తీస్తుంది. వీలైతే నన్ను ఫాలో కూడా చేస్తుంది. దానికి నేను కానీ దొరికాను, నా పని ఇక్కడ డప్పే. మరిప్పుడు ఏం చేస్తావే? బయటికి ఎలా వెళ్తావు? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు లోకేశ్వరి. ఓ, మీరే కదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీకోసమే మేనేజర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. సార్, లోకేశ్వరి గారు వచ్చారు. లోపలికి పంపించమంటారా? ఓకే సార్. ఆయనే వస్తానన్నారు. హాయ్ లోకేశ్వరి గారు. హాయ్ సార్. ఈవిడ మా నాయనమ్మ. ఓకే. అదే మీరు రమ్మని కాల్ చేశారు కదా సార్. తను కూడా మాతో పాటే ఆడిషన్కి వచ్చింది. మరి మాకెవరికి ఫోన్ రాలేదు, తనకే ఫోన్ చేశారు. ఫోన్ రాలేదంటే ఒక్కటే అర్థం, మీరు సెలెక్ట్ అవ్వలేదని. నిన్న ఆడిషన్స్ మొత్తం చూసి మా బాస్ లోకేశ్వరి గారిని ఒక్కరినే సెలెక్ట్ చేశారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. యూ మే లీవ్ నౌ. మీరు నిజంగా లక్కీ అండి. గతంలో మోడలింగ్ చేసిన అనుభవం లేకపోయినా పక్కా ప్రొఫెషనల్ మోడల్ లాగా ఆడిషన్ ఇచ్చారు.
పైగా మా బాస్ అంత తొందరగా ఎవరిని సెలెక్ట్ చేయరు. కానీ ఆయన ఫోకస్ మీ మీద పడిందంటే డెఫినెట్గా మీరు త్వరలోనే పెద్ద మోడల్ అయిపోతారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఎలాగో మా కంపెనీ నుంచి మోడల్గా ప్రమోట్ చేయడానికి డిసైడ్ అయ్యాం కాబట్టి మీరు మాకు అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంటా అంటే ఏంటి? మీరు చెప్పిందే వింటాము, మీరు చెప్పిందే చేస్తాము అని రాసి వాళ్ళ? నానమ్మా, అలాంటిదని కాదు కానీ ఒక విధంగా అలాంటిదే. మా కంపెనీ తరపు నుంచి తనకి ట్రైనింగ్ ఇప్పించి తనని రెడీ చేసిన తర్వాత తను మమ్మల్ని కాదని వేరే వాళ్ళని అప్రోచ్ అయితే అది మాకు ప్రాబ్లం కదండి. మీకిచ్చే ట్రైనింగ్ పీరియడ్లో మేము కొంచెం అమౌంట్ కూడా ఇస్తాం. ట్రైనింగ్ పీరియడ్లో మేము ఎక్కడికి పిలిచినా ఎప్పుడు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. మేము చెప్పిన ఈవెంట్స్లో మా కంపెనీ తరపున మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అండి. నా టాలెంట్ని గుర్తించి నాకు ట్రైనింగ్ ఇచ్చి నన్ను మోడల్గా పరిచయం చేస్తాను. అందరూ వేరు మీరు వేరు అనుకున్నాను, కానీ నేను కూడా మిమ్మల్ని నమ్మి మోసపోయాను. ఎదిగో, నువ్వేం చెప్పాలనుకున్నావో, అసలు ఎందుకు ఏడుస్తున్నావో అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు మీతో కారులో ఉన్న అమ్మాయి ఎవరు? అసలు దానికి మీకు సంబంధం ఏంటి? హే ఆపు, సంబంధం అంటే కళ్ళు పోతాయి. ఉండమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవడం కాదు తాతయ్య, ఇదిగో మీ మనవడే నన్ను ఏడిపిస్తున్నాడు. మా గుండమ్మ ఏం తప్పు చేసిందని ఏడిపిస్తున్నావురా? తాతయ్య, అసలు నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. అది ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు తెలియదు. ఆహా, చెప్తా. మీరేం తప్పు చేశారో మీకు తెలీదా? నేను ఫోన్ చేసినప్పుడు మీతో కారులో అమ్మాయి ఉందా లేదా? ఉంది. విన్నావా తాతయ్య? అలా కాదు, ఇలా ఉండు. ఇప్పుడు ఓకేనా అన్నారా లేదా? ఓ అదా, అది ఆ అమ్మాయికి పాపం సీట్ బెల్ట్ పెట్టుకోవడం రాకపోతే నేను హెల్ప్ చేశాను. అబద్ధమండి. నేను ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నట్టు సౌండ్ వచ్చింది. ముద్దులా? తప్పు కదా మనోడా? అబ్బా మీరున్నాడు తాతయ్య, అదేదో పొరపాటు పడుతుంది మధ్యలో మీరొకరు. అసలు నీ కారు ఎక్కినమ్మ ఎవరిని అడుగుతున్నా? అలా అడుగు తాతయ్య. అడుగుతా, చెప్పు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తప్పు మనోడా, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. ఎవరో తెలియని అమ్మాయిని నీ కారులో ఎందుకు ఎక్కించుకున్నావు? చెప్పండి, అడుగుతున్నాడు కదా. అది నేను దారిలో వెళ్తుంటే తను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, కాస్త లిఫ్ట్ ఇవ్వండి అంటూ కార్ ఎక్కింది. అంతే, ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది. అనుకున్నా, ఎలాగే చెప్తాం అనుకున్నా. అదే కదా జరిగింది. ఇదిగో, ఎట్లాంటి కబుర్లు ఆ రోజుల్లో నేను చాలా చెప్పాను. ఏమండి, మీరు నా కాపురాన్ని నాశనం చేసి ఎలా ఉన్నారు? నేను మీలా ప్లే బాయ్ కాదు, వెళ్ళండి. పొరపాట్లో వచ్చింది అంటే నమ్మరేంటి? ఇప్పుడే రిటర్న్ పెట్టేస్తాను. ఏం చేస్తావో చెయ్యి, కానీ ఇలాంటి డ్రెస్సులు, ఇలాంటి వ్యవహారాలు ఈ ఇంట్లో నడవవు. మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాను, కుటుంబ పరువు మర్యాదలకి చేటు చేసే పని ఎవ్వరు చేసినా సరే ఈ ఇంట్లో ఉండే అర్హత మీకుండదు. గుర్తుంచుకోండి. ఏమే లోకే, ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి పోతాను? అత్తయ్య గారికి మందులు తీసుకురావడానికే కదా వెళ్ళింది. మెడికల్ షాప్ దగ్గరే ఉంది కదా. అంటే నేను ఊరికి పెత్తనాలు చేయడానికి వెళ్ళానా? నేను శారీస్ బుక్ చేశాను.
కానీ ఇందులోకి మోడర్న్ డ్రెస్సులు ఎలా వచ్చాయో తెలియట్లేదు. ఏంటిది అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తుంది? ఏంటో కనుక్కున్నా. నీకంత సీన్ లేదు. హా? నాకు కాదు, సీన్ లేంది మీకు. హేయ్, వినబడుతుంది. హా? వినపడాలనే అన్నానండి. హాహా, ఆ గ్లాసు ఆ పండ్లు తీసుకురా. ఆ? తీసుకో. ఉమ్, న్యా, ఆ గ్లాస్ అక్కడ పెట్టు. దీనికి ఈ ద్రాక్ష పండ్లని గురి చూసి ఆ గ్లాస్ లో వేయడానికి. ఇలాంటి గేమ్స్ అంటే నాకు చాలా సరదా కదా. ఇక్కడి నుంచి మ్మ్. అక్కడ ఉన్న గ్లాస్ లో ఆ, ద్రాక్ష పళ్ళు. ఆ, మీ వల్ల కాదు. హ. ఏంటి నా వల్ల కాదా? ఇదిగో ఈ 3 పళ్ళు మిస్ అవ్వకుండా వరుసగా ఆ గ్లాస్ లో వేస్తా. హ? 3 వరుసగా. 3 కాదు గాని 2 వేయండి, అది చాలు. వేస్తే మీరు ఏం చెప్తే నేను అది చేస్తా. అదే నేనైతే 3టికి 3 వేస్తా. హో, అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఏంటి బెట్టింగ్ వేస్తున్నావు? ఇందులో ఫిట్టింగ్ ఏం లేదు కదా. ఓడిపోతానని భయం ఉంటే వెళ్ళిపోండి, పర్వాలేదు. గెలిచేది ఈ గ్రేట్ ఆదిత్య, ఓడిపోయేది నువ్వు. హా, నేను గెలిస్తే నువ్వు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. నువ్వు గెలిస్తే నేనేం చేయాలో నువ్వు చెప్పు. ఎలాగో నువ్వు గెలవు కదా, అది నాకు తెలుసు. చెప్పు. హేయ్, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఆస్తి మొత్తం రాసి ఇవ్వమంటావా ఏంటి? హ్మ్, మీ ఆస్తులు నాకేం అవసరం లేదు కానీ హా, నేను గెలిచానంటే అదిగో మీరు ఆ లవ్ బెలూన్ తీసుకొని నాకు ప్రపోజ్ చేయాలి. హా, నీకు హ, ఈ లవ్. ఎందుకంటే నవ్వుతున్నారు? మరి బుద్ధున్నోడు ఎవడైనా నీకు లవ్ ప్రపోజ్ చేస్తాడా? హ? హే, ఫీల్ అయిపోకు. ఊరికే అన్నాను, నిన్ను ఏడిపించడానికి చెప్పాను. నువ్వు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నావు. ఓకే, ఎలాగో గెలిచేది నేనే కాబట్టి నాకే ప్రాబ్లం లేదు. నీ కండిషన్ నాకు ఓకే. అయితే ఫస్ట్ మీరు వేయండి. ఓకే, యా, ఐఎమ్ రెడీ. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షనా? సడన్ గా ఇప్పుడు చెప్తున్నారేంటి? అంటే వాడు 3 days బ్యాకే చెప్పాడు. నేనే నీకు చెప్పడం మర్చిపోయాను. వెళ్ళి రెడీ అయ్యా. సారీ, నాకిప్పుడు రావడం కుదరదు. మీరు వెళ్ళిరండి. నేను కన్నా వెళ్ళడం కాదు లోకేశ్వరి, మన ఇద్దరం కలిసి వస్తామని చెప్పాను. అయినా నీకు ఇంట్లో పనే ఉందని. అవునులే, నేను ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాననే కదా మీ అందరి ఫీలింగు. అందుకేగా అందరూ నన్ను ప్రతి దానికి చులకన చేసి మాట్లాడుతున్నారు. లోకేశ్వరి, సంబంధం లేని మాటలు మాట్లాడి అనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూడకు. టైం అవుతుంది, ఫంక్షన్కి వెళ్తున్నాం అంతే. నేను రావట్లేదు. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఫేషియల్ చేయించుకోవాలి. లోకేశ్వరి, భర్తతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళడం ఇంపార్టెంటా లేదా బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం ఇంపార్టెంటా? వచ్చావా? ఇంకా మధ్యలో దూరలేదేంటా అని చూస్తున్నాను.
నా ఇష్టమే. నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పడానికి నువ్వెవరు? లోకేశ్వరి, వదినతో అలానా మాట్లాడేది? ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతా. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. నా విషయంలో ఎందుకు కల్పించుకోవాలంట? నాకు సలహాలు చెప్తే కాలుతుంది. వదిన, మీరు వెళ్ళండి. మీరుంటే ఇది ఇంకా ఇలాగే రెచ్చిపోతుంది. వెళ్ళండి. డాక్టర్ గారు, డాక్టర్, తనకి ఎలా ఉంది? ఎలా ఉంది? కనిపిస్తున్న గాయం పెద్దగా అనిపించట్లేదు, కానీ ఇన్నర్గా పెద్ద దెబ్బే తగిలిందేమో అని డౌట్గా ఉంది. ఎంత ట్రై చేసినా స్పృహలోకి రావట్లేదు. అదే ఏం అర్థం కావట్లేదండి. డాక్టర్, పెద్ద ప్రమాదమేమీ లేదు కదా? ఖచ్చితంగా చెప్పలేమమ్మా. చేసిన ట్రీట్మెంట్ ప్రకారం ఇంకో 1 అవర్లో స్పృహలోకి రావాలి. అప్పటికి తను స్పృహలోకి రాకపోతే మాత్రం తను కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందండి. డోంట్ వర్రీ, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తనకొచ్చిన ప్రమాదమేం లేదమ్మా, కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకోవాలి, బలమైన ఆహారం తినాలి. తనతో ఎక్కువ పనులేమీ చేయించకండి, ఎందుకంటే తన కడుపులో ఉన్న బిడ్డ కొంచెం వీక్గా ఉంది. కడుపులో బిడ్డ? అలా అడుగుతున్నారేంటి? మీకు ఈ విషయం తెలీదా? తను ప్రెగ్నెంట్. తన కడుపులో 4 నెలల బిడ్డుందమ్మా. ఏంటి డాక్టర్ మీరంటున్నది? అది కాదు డాక్టర్, యాక్చువల్గా గతంలో ఏం జరిగిందంటే అయితే
మీ వైఫ్ కడుపులో అప్పటికే ట్విన్స్ ఉన్నట్టున్నారండి. అబార్షన్ వల్ల ఒక బిడ్డకి ఎఫెక్ట్ అయింది. కొన్ని రేర్ కేసెస్ లో ఇలా జరుగుతుంది. అమ్మలోకి ఎలా ఉందమ్మా? బానే ఉందా? బానే ఉంది మావయ్య. నానమ్మ ఇది పడేసా రండి. ఎరా బాబీ, డాక్టర్స్ ఏమన్నారా? ఏం ప్రాబ్లం లేదన్నారుగా? ఏం లేదు నాన్న. తలకైన గాయంతో ఎలాంటి ఇబ్బంది లేదు. హా, కానీ ఒక గుడ్ న్యూస్తో వచ్చావు నాన్న. గుడ్ న్యూసా? శుభవార్తనా? ఏంటి మనవడా? ఆగండి ఆగండి, మీరు కాదు, అత్తయ్య తన నోటితోనే ఆవిడ చెప్తారు. అత్తయ్య, అందరికి మీరే ఆ శుభవార్త ఏంటో చెప్పాలి. కామాక్షి, ఏంటి అది? దేవుడు మనల్ని కరుణించాడండి. మీరు తాత కాబోతున్నారు. మనింటికి వారసుడు రాబోతున్నాడండి. హా? లోకేశ్వరి కడుపులో 4 నెలల బిడ్డుంది. హా? హా? ఏంటమ్మా మీరు చెప్పేదే? నిజం తాతయ్య, లోకేశ్వరి తల్లి కాబోతోంది. మార్నింగ్ 6 o'clockకి లేవాలి. 6:30 వరకు యోగా చేయాలి. 6:30 నుండి 7 వరకు జాగింగ్. యా. ఏంటి గుండు తెగ రాసేస్తున్నావు? రామకోట? లోకేశ్వరి కడుపుతో ఉంది కదండి. తను ఉదయం ఎన్ని గంటలకి లేవాలి, ఏ టైం నుంచి ఏమేమి చెయ్యాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, అదంతా ఆర్డర్లో రాస్తున్నాను. ఏదో కడుపు నీకే వచ్చినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావే. హా? నాకు అంతటి భాగ్యం కూడానా? తను ఎలా ఉండాలి ఏంటి అనేది తనకు తెలీదా? తను చూసుకోలేదా? దానికేం తెలుస్తుందండి, చిన్నపిల్ల. చిన్నపిల్ల. నువ్వు ఎత్తుకుని లాయి అని చందమామని చూపించి గోరు ముద్దలు తినిపించు. మరి అంత వెటకారం ఏమీ అవసరం లేదులేండి. లోకేశ్వరి తల్లి కాబోతుందని మీరందరూ ఆనందపడిపోతున్నారే, కానీ నాకు మాత్రం భయంగానే ఉంది. భయమా? దేనికండి? ఆల్రెడీ గతంలో తనేం చేసిందో నీకు తెలుసు కదా, మర్చిపోయావా? అప్పుడంటే నేనేదో ఆస్తి వస్తుందని అబద్ధం చెప్పి నేను మోసం చేశానని ఆ పని చేసిందండి. మరి ఇప్పుడు తనకు ఆ ఫీలింగ్ లేదంటున్నావా? ఒకవేళ మళ్ళీ అలాగే ఆలోచిస్తే? యాండి, అలా అనకండి. నేను కోరుకుంటున్నది అదేనే. కాకపోతే ఏంటండి ఇలాంటి డౌట్ పెట్టారు మీరు? మరి నా డౌట్ కరెక్ట్ కాదంటావా? 100% కరెక్టేనండి. మీరు చెప్తుంటే, దాని ప్రవర్తన చూస్తుంటే నాకు కూడా ఇప్పుడు అదే డౌట్ వస్తోంది. ఈసారి లోకేశ్వరి ఏ మాత్రం తేడా చేసినా మా అమ్మ కాదు కదా, ఈ ఇంట్లో తన్ని ఎవ్వరూ క్షమించరు. మళ్ళీ అలాంటి తప్పు చేయాలనే ఆలోచనే లోకికి రాకుండా చూసుకుంటానండి. ఏం చూసుకుంటావు? ఎలా చూసుకుంటావు? 24 గంటలు తన పక్కన నువ్వేం ఉండలేవు కదా. పోనీ మాకిలా డౌట్ ఉంది, నువ్వు ఒకసారి చూసుకురాని బాబీకి ఒక మాట చెప్తే?
డౌట్ అని బాబాయ్కి చెప్తే ఇంకేమైనా ఉందా అండి? లేదండి, అది కరెక్ట్ ఆలోచన కాదు. మీరు చెప్పినట్టు 24 గంటలు లోకేశ్వరి పక్కనైతే నేను ఉండలేను. కానీ 24 గంటలు దాని పక్కనే ఉన్నట్టుండాలి. లోకేశ్వరి ఆలోచన, లోకేశ్వరి ప్రతి కదలిక, ప్రతి క్షణం నాకు తెలుస్తూనే ఉండాలి. దానికి ఏదో ఒకటి చేయాలండి. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఒకసారి ఇదే తప్పు చేసావు, మళ్ళీ అదే తప్పు చేస్తానంటున్నావు. నాకిప్పుడు వేరే దారి లేదు నానమ్మ. నేను అనుకున్నది సాధించాలి. ఆ గుండమ్మ మీద పై చేయి సాధించాలి. తప్పదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మాట వినవే. ఈసారి కానీ నువ్వు తప్పు చేశావంటే ఎవ్వరూ నిన్ను క్షమించరే. అసలు నీ ఇంట్లోనే ఉంచరే. అవసరం లేదు నానమ్మ. వీళ్ళ క్షమాపణ కంటే, ఈ ఇంటి కంటే, నా కాపురం కంటే నా భవిష్యత్తే నాకు ముఖ్యం. ఈ హాస్పిటల్ కాకపోతే ఏంటి, ఇక్కడికి సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంగా ఒక పల్లెటూరు ఉంది. అక్కడ నాటు మందేస్తారు. లాస్ట్ టైం కనుక్కున్నాను. దాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటాను. లోకేశ్వరి, ఇదిగో జ్యూస్ తీసుకో. ఏం అవసరం లేదు. ఈ జ్యూస్ ఇస్తుంది నీకు కాదు, నీ కడుపులో ఉన్న నా బిడ్డకి. నీ బిడ్డ? అవును, నీకు ముందే చెప్పాను కదా నీ బిడ్డని నేనే పెంచుతాను అని. కానీ ఇది నేనే. అవ్వచ్చు లోకి, కానీ నీతో దగ్గరుండి బిడ్డని కనిచ్చేది నేను. ఇదిగో, నువ్వు మొండి చేస్తే నేను మొండిగా ప్రవర్తించాల్సి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకు, జ్యూస్ తాగు. దాన్ని ఎందుకే రెచ్చగొడతావు? నువ్వు కాదు కూడదు అంటే నీ కాళ్ళు చేతులు విరిచైనా తాగిస్తుంది. అబ్బా, నా నమ్మకే అర్థమైంది, నీకింకా అర్థం కాలేదా? తాగు, తాగే. తాగు. సరే, రెస్ట్ తీసుకో. ఏమే, నా మాట విని పిచ్చి పనులన్నీ మానేసి చక్కగా ఒక పిల్లనో కనేసి వాళ్ళ చేతిలో పెట్టేవే. అదే నీకు మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం. లోకేశ్వరి, ఒకప్పుడు నువ్వు తెలివి తక్కువ పనిచేసినందుకు నీ మీద కోప్పడ్డాను, నేను బాధ పెట్టాను కూడా. కానీ ఆ దేవుడు నా బాధను అర్థం చేసుకుని మళ్ళీ నాకొక వరం ఇచ్చాడు. జరిగిందంతా మర్చిపో లోకేశ్వరి. ఇక నుంచి నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను. అందుకే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండి బిడ్డని కనవే. నాకు నాన్న అని పిలిపించుకోవాలనుంది లోకేశ్వరి.
వాణ్ణి ఎత్తుకుని ఆడిస్తూ నన్ను నేను మర్చిపోవాలనుంది లోకేశ్వరి. ఒకసారి బిడ్డ పుట్టి అమ్మ అని పిలిస్తే అసలు ఆ పిలుపులో ఉండే మాధుర్యం నీకే అర్థమవుతుంది. వదిన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు లోకేశ్వరి. అసలు ఆ బిడ్డ నీ చుట్టూ అమ్మ అమ్మ అని తిరుగుతుంటే అప్పుడొచ్చే ఆనందం చూస్తుంటే మా వదిన చేసింది మంచి అనుకుంటావు. ప్లీజ్ లోకేశ్వరి, నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి. ఇస్తావు కదో? ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ఆటంకాలు తలపెట్టినా నా నిర్ణయం మారదు. ముందు నేను స్టూడియోకి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎలా వెళ్ళాలి? బట్ మీరిప్పుడు తీసుకునే నిర్ణయం జీవితంలో పైకి ఎదగడమా లేదంటే వంటింట్లోనే ఆగిపోవడమా అనేది డిసైడ్ చేస్తుంది. మీరు మోడలింగ్లో అడుగు పెడితే మా బాస్ సహాయ సహకారాలతో మీరు ఖచ్చితంగా టాప్ మోడల్ అవుతారు. ఆ తర్వాత చూడండి, మీకొచ్చే పేరు, డబ్బు, జనాల్లో గుర్తింపు, సెలబ్రిటీ హోదా, ఎక్కడికెళ్ళినా మిమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు, సెల్ఫీలు, అగ్రిమెంట్లు అంటూ మీ వెంట పడేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఒక్కసారి ఊహించుకోండి. మేడం 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 సెల్ఫీ మేడం మేడం ఒక సెల్ఫీ మేడం ప్లీజ్ మేడం ఒక ఆటోగ్రాఫ్ మేడం 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 ఆటోగ్రాఫ్ మేడం మేడం ఒక ఆటోగ్రాఫ్ మేడం 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 సెల్ఫీ మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం 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 సెల్ఫీ మేడం మేడం. ఇంత మంచి జీవితాన్ని వద్దనుకుంటారా? కావాలి. నాకు డబ్బు అవసరం లేదు, నాకు సెలబ్రిటీ హోదా కావాలి. అప్పుడే ఇంట్లో నాకు అందరూ విలువిస్తారు. అప్పుడే నేను ఆ గుండమ్మ మీద పై చేసి సాధించిందని అవుతాను. గుడ్. మీరిదే నిర్ణయం మీద ఉండండి. మీరు మోడలే ఒక సెలబ్రిటీగా ఎదిగారంటే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వస్తారండి. కోడలు కనుక సెలబ్రిటీ అయితే మీ అత్తామామలకి, మీ ఆయనకి కూడా గొప్పే కదండి. అప్పుడు ఎవరు కాదనుకుంటారు మిమ్మల్ని? ప్రస్తుతం ఉన్న మీ ప్రాబ్లంకి మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అంటే మాకు తెలిసిన ఒక ఆయన ఇలాంటి ప్రాబ్లంకి ఒక చిన్న లిక్విడ్ లాంటిది ఇస్తారు. అది తీసుకుంటే 10 నిమిషాల్లో బాధ అనేది లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమంటారు? గుండమ్మ ఫోన్ చేస్తుందేంటి? నేను ఇంట్లో లేనన్న విషయం అప్పుడే తెలిసిపోయింది దీనికి.
మళ్ళీ చేస్తుందేంటి? హలో లోకేశ్వరి గారు. హాయ్. చూడండి, మీకోసం అని చెప్పి మేము ఆ వ్యక్తితో మాట్లాడాం. తను లిక్విడ్ తీసుకొని వస్తానని చెప్పాడు. నాకు మీరింత హెల్ప్ చేస్తున్నందుకు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదండి. భలే వారే, మీరేమైనా పరాయి వాళ్ళా? త్వరలోనే మా కంపెనీ తరపున మోడల్ గా అడుగు పెట్టబోతున్నారుగా. మోడలా? మూడోలా? అవును, సుభాష్ మోడల్ కంపెనీ తరపున మిమ్మల్ని మోడల్గా తయారు చేసి టాప్ మోడల్గా మిమ్మల్ని నిలబెట్టడం కోసమే మీ కడుపులో ఉన్న బిడ్డను తీసేయడానికి ఆ లిక్విడ్ తెప్పిస్తున్నాం. అది తీసుకుంటే క్షణాల్లో మీ బిడ్డ స్మాష్. మీరు మోడల్ అవడానికి ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవు. మీరు వెళ్ళి ఆ గదిలో రెస్ట్ తీసుకోండి. ఆగలోకి ఎవరు నువ్వు? లోపలికి ఎవరు రానిచ్చారు నిన్ను? ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? నీ జీవితం నాశనం అయిపోకుండా కాపాడడానికి వచ్చాను. ఈ వాటర్లో ఏం కలిపారో తెలుసా నీకు? ఆవిడికి అన్నీ తెలుసండి. తెలిసే జరుగుతుంది. మధ్యలో మీరెవరు? ఏయ్, కొట్టానంటే లేవడానికి నెల రోజులు పడుతుంది. నా చెల్లెలు కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తారా మీరు? వాళ్ళు కాదు, నేనే వద్దనుకుంటున్నాను. నేను మోడల్ నవ్వాలంటే ఇది నాకు అడ్డు. అందుకే ఈ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను. వసి పిచ్చి మొహం దానా, వీళ్ళని నమ్మితే మోడల్ అవ్వడం కాదే బజారు దాని అవుతావు. తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నారండి? ఏయ్, మధ్యలో నువ్వు మాట్లాడే.
కంపెనీ ద్వారా ప్రమోట్ అయిన మోడల్. అవును, ఈ అమ్మాయిని కట్టేశారేంటి? తననే అడగవే. ఈ కంపెనీ ఏంటో, వీళ్ళేంటో, వీళ్ళు చేసేదేంటో అప్పుడు తెలుస్తుంది. తనకి జరిగిన అన్యాయం ఏంటో చెప్తుంది. అడుగు. వీళ్ళు మనుషులు కారండి, నరరూప రాక్షసులు. మోడల్స్ గా ఎదగాలని ఆశలు పెట్టుకున్న మాలాంటి వాళ్ళని ట్రాప్ చేసి ఆడిషన్ కి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించి తర్వాత వ్యభిచారం చేయిస్తారండి. అగ్రిమెంట్ లో రాస్తున్నదేంటో తెలుసా నీకు? వాళ్ళ అగ్రిమెంట్ టైం అయిపోయే ప్రకారం వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి. లేదంటే 25 లక్షలు కట్టాలి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు మేడం, పోలీసులకు అప్పచెప్పాలి. ఈ స్టూడియోని వెంటనే క్లోజ్ చేయించాలి. రేయ్, నమ్మించి నువ్వు చేయాలనుకుంది ఇదా? ఇంకెంత మోసం చేస్తారా మీరు? ఇద్దరు ఎక్కడికి వెళ్ళారే? చెప్పండి. ఎంతసేపు 4 గోడల మధ్య ఉంటే మంచిది కాదని, ఫ్రెష్ ఎయిర్ లో తిరిగితే మంచిదని చెప్పి పార్క్ కి తీసుకెళ్లాను. కాసేపు వాకింగ్ చేయించి మరీ తీసుకొచ్చాను. వదినా, మీరేమో లోకేశ్వరిని ఫ్రెష్ ఎయిర్ లో తిప్పడానికి తీసుకెళ్ళానంటున్నారు, కానీ దాని మొహం చూస్తుంటే చెమట్లు పడుతున్నాయి. బాబీ వాకింగ్ చేసి అలసిపోయి ఉంటుంది, చెమటలు పట్టక ఏమవుతుంది?
దానొక్కదాని బాగోగులు కాదే, కాస్త ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకో. మీ మావయ్య గారి వాళ్ళకి ఆకలిస్తోందంట. ఒక అరగంటలోనే వంట చేసేస్తాను అత్తయ్య. ఉమ్, లోకి పద పద. ఆగులోకి. పదరా. చూడవే చూడు. వామ్మో, ఎంత పెద్ద గండం తప్పిందే. ఉసై, నువ్వు గుండమ్మని ఎంత ద్వేషించినా సరే అది మాత్రం నీ పాలిట దేవతే. ఇక ఈ వేషాలన్నీ మానేసి కుదురుగా ఇంట్లో ఉండి ఒక బిడ్డని కనవే తల్లి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇంపార్టెంటా? దేని గురించి? నువ్వు తల్లివి కావడం నిజంగా నీకు ఇష్టమైన లోకేశ్వరి? అంటే ఏంటి మీ ఉద్దేశం? గతంలో ఏదో ఒకసారి నేను తప్పు చేశానని, ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తానని నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు. మరింకేంటి? నువ్వు తల్లివి కాబోతున్నావన్న ఆనందం గతంలోనూ నీ మొహంలో కనబడలేదు, ఇప్పుడు కూడా కనబడడం లేదు. అంటే అది నిన్ను మా వదిన వాకింగ్ కి తీసుకెళ్ళిందంటే నమ్మేంత పిచ్చోన్ని కాదు లోకేశ్వరి. ఏ మీ వదిన గారు నా ఆరోగ్యం గురించి ఆలోచించదా? తను ఆలోచిస్తుంది. ఏ విషయంలో అయినా తనకంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. కానీ తను చెప్పే మాట వినే అలవాటు నీకెప్పుడూ లేదు కదా. అదే నా డౌట్. నువ్వెక్కడికో చెప్పకుండా వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావంటే నువ్వు చెప్పవు, మా వదిన కూడా చెప్పదు. తెలుసు, అందుకే నువ్వెక్కడికి వెళ్ళావని నేను నిన్ను అడగట్లేదు. ఈసారి తేడా వస్తే మాత్రం నువ్వనేదానివి ఇక నా జీవితంలో ఉండవు. మా వదినే కాదు, ఈసారి దేవుడు చెప్పినా సరే ఈ విషయం గుర్తుంచుకో. రెస్ట్ తీసుకో. నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుని ఆ గుండమ్మ కంటే గ్రేట్ అనిపించుకోవాలనుకున్నాను. ఇంట్లో అందరి మెప్పు పొంది దాని మీద పై చేయి సాధించాలనుకున్నాను. ఇక పోయింది అనుకున్న అడ్డం మళ్ళీ తగిలింది. ఛ! ఈ ఇంట్లో స్థానం ఉండాలి అంటే అందరి కోసం బిడ్డని కనాలి. బిడ్డని కంటే భవిష్యత్తు మీద ఆశలు వదులుకోవాలి. ఏం చేయాలి? ఆ గుండమ్మ తోడికోడలుగా దాంతోనే ఇంట్లో పడుండాలా, లేదంటే ముందుకు వెళ్ళాలా? ఏం చేయాలి? ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది?
నేను కూడా చెప్తుంది అదే కదే. రే అది యాక్చువల్గా నేను మీ పిన్నినే పెళ్లి చేసుకోవాలరా. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ అమ్మని చేసుకోవాల్సి వచ్చింది. దానికి ఇప్పుడు ఫీల్ అవుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు కామాక్షి? అమ్మా, ఇంతకాలం తర్వాత పిన్ని ఫోన్ చేస్తే కంగారు పడతావేంటమ్మా? కంగారు కాక మరేంట్రా, రే పొద్దునకి దిగబడుతుందంట. అత్తయ్య, పోనీ ఒక పని చేయండి. మేము ఈ ఇంట్లో ఉండట్లేదు, ఊరికి వెళ్తున్నాము, రావద్దు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేయండి. ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. లోకి ఆవిడేదో అంటుందని మనం ఎందుకు అబద్ధం చెప్పాలి? లోకి ఏంటే కొయ్యి బొమ్మలా అలా నిలబడి ఆలోచిస్తున్నావు? భోజనం చేయవా? గుండమ్మని ఇంట్లోంచి బయటికి పంపించే అవకాశం దొరికింది నానమ్మ. ఆ ఆనందంతో నా కడుపు నిండిపోయింది. ఏంటి, గుండమ్మని ఇంట్లోంచి బయటికి పంపించే అవకాశం వచ్చిందా? ఏమన్నా కలగంటున్నావేంటి? కల కాదు నానమ్మా, అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టం. ఫారెన్ నుంచి ఆ సుచిత్ర రూపంలో మనకెదురొచ్చింది. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదే. ఆ సుచిత్ర వస్తే లావుగా ఉన్న గుండమ్మని చూసి కామెంట్లు చేస్తుంది. ఆవిడ మాటల్ని నవ్వుల్ని తట్టుకోలేకే కదా అత్తయ్య గింజుకుంటుంది. అంటే పడతానని గుండమ్మ అంటుంది కదా. చీ అంటే దులపేసుకునే అలవాటు ఆ గుండమ్మకు ఉండొచ్చు, కానీ అత్తయ్య గారు అలా సరిపెట్టుకోలేరు కదా. అంటే ఏం చేద్దామని? చెప్తా దా. అత్తయ్య, ఇప్పుడేంటి? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీకు ఓకే కదా? అమ్మ గుండమ్మ, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? తాతయ్య, నువ్వాగు. మీరు చెప్పండి అత్తయ్య. అత్తయ్య గారు చెప్తుంది అదే కదా. ఉసై, నేనేమీ నీ మీద కోపంతో ఇలా అనట్లేదే. అయినా నేనేమైనా నిన్ను పర్మనెంట్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నానా ఏంటి? సుచిత్ర వచ్చి వెళ్లే వరకే కదా. మహా అయితే అదో 2-3 రోజులు ఉండిపోతుందనుకుంటా. తర్వాత మళ్ళీ నువ్వు వచ్చేయచ్చు కదా. సరే అత్తయ్య, మీ ఇష్టం. వదినా, ఏంటిది? బాబీ, అత్తయ్య గారు అవమానపడితే అది మనకి జరిగినట్టే. తను బాధపడితే ఆ బాధ మనకే. నా కారణంగా అత్తయ్య గారికి ఎలాంటి అవమానాలు జరగకూడదు. అత్తయ్య బాధపడకూడదు. నువ్వు ఊరుకోమ్మా. అదేదో పిచ్చి పెట్టి వాగుతుంటే నువ్వు కూడా ఏంటి? మామయ్య గారు, మీరు కాస్త ఆగండి. అత్తయ్య గారు అడిగారు, నేను నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి. అందరూ భోంచేయండి. నువ్వు నిజంగానే వెళ్ళిపోతావు కదా?
నాకు తెలిసే నా బంగారు కొండవి నువ్వు. ఇప్పుడు తింటాను నేను. ఉమ్? ఉమ్. ఏంటి అందరూ మొహమొహాలు చూసుకుంటున్నారు? తినండి. పెచ్చిదానా, ఆ సుచిత్ర వచ్చి 2-3 రోజులే ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అత్తయ్య గారు ఇంట్లోకి వచ్చేయమని అంటుందన్న మాట నిజమనుకుంటున్నావేమో. వన్స్ నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంటి గడప తొక్కడం చచ్చినా జరగదే. పర్మనెంట్ గా నీకు చెక్ పెట్టేస్తా. లోకేశ్వరి, నీకు మళ్ళీ థ్యాంక్స్. ఏ నీకేమైనా పిచ్చా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. లోకేశ్వరి, నాకు పిచ్చి కాదు, అస్సలైన పిచ్చిదానివి నువ్వే. ఫస్ట్ నుంచి నువ్వు నాకు శత్రువులా ఉండాలి అనుకుంటున్నావు. శత్రువు దెబ్బ కొట్టాలి కానీ ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తారా చెప్పు? ఏ నేను నీకు హెల్ప్ చేశానా? ఏం మాట్లాడుతున్నావు? అవును లోకి, అత్తయ్య గారు ఇంట్లో నుంచి వెళ్ళమన్నారు. దానికి కారణం నేనేనని నువ్వేమో ఓ భుజాలు ఎగరేసుకుంటున్నావు. కానీ నేను వెళ్ళిపోతాననగానే అత్తయ్య గారు ఏమన్నారు? నా బంగారు కొండవే నువ్వు అని నన్ను మెచ్చుకున్నారు కదా. మనం ఈ ఇంటికి కాపురానికొచ్చిన ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఆవిడ నన్ను మెచ్చుకున్నారా? అంటే ఆవిడ చెప్పిన మాట నువ్వు విన్నావని మెచ్చుకుంది. ఆ, నా పెద్ద కోడలు నా మాట వింటుంది, దానికి నా మాట అంటే ఎంత గౌరవం అని అనుకుంటుంది కదా. ఇప్పుడైనా దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా ఉంటేనే ప్రేమలు, అభిమానాలు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత అత్తయ్య గారికి నా మీద ప్రేమ పెరిగి అది అభిమానంగా మారి, ఆ అభిమానం నా పెద్ద కోడలంటే నాకు ఇష్టం అన్నంత వరకు వచ్చిందే అనుకో. నాకది చాలదల్లోకి. పెద్ద కోడలుగా నేను ఇంట్లో కాలర్ ఎగిరేయడానికి, నువ్వు నన్ను చూసి కుళ్ళుకోవడానికి. లోకేశ్వరి, ఈ ఇంట్లో అందరికీ నేనంటే ఇష్టం, ఒక్క అత్తయ్య గారికి తప్ప. ఇప్పుడు ఈ కారణంగా అత్తయ్య గారు కూడా నన్ను ఇష్టపడ్డం మొదలు పెట్టారే అనుకో. అప్పుడు నువ్వేమైపోతావే? ఎనీహౌ, నువ్వు చేసిన ఈ ఉపకారానికి నీకు మళ్ళీ 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 చాలా థ్యాంక్స్. నానమ్మ, గుండమ్మ వెళ్ళిపోతుంది. నా కోరిక నెరవేరబోతోంది. అమ్మయ్యా, వచ్చేసావా? ఒరేయ్, గడియారం ఎందుకు తిప్పుతున్నావురా? బ్యాటరీలు అయిపోయానన్నా, కొత్త బ్యాటరీ వేద్దామని. అంటే ఇప్పటి వరకు గడియారం పనిచేయలేదా? ఇప్పుడు పనిచేస్తుందిలే అమ్మా. పది 10 అయిందా? అబ్బాయి, ఎవరో వచ్చినట్టున్నారు అబ్బాయి. ఇంకెవరు? సుచియే అయ్యుంటుంది. ఏంటి చీచియా? చీచీ కాదండి, సుచి. అబ్బా చాలే ఊరుకోండి. చూసే వాళ్ళు వచ్చినట్టున్నారే.
నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. పద 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 పద, అది తీసుకో. పద 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 పద. పద బాయ్. పని మనిషి ఏంటి ఐరన్ శారీ కట్టుకుంది? అంటే మా ఇంట్లో పని మనిషి కూడా మా స్థాయికి తగ్గట్టు ఉండాలని. కానీ పని మనిషి ఏంటి ఇంత లావుగా ఉంది? అంటే వాళ్ళు లావుగా ఉంటే గట్టిగా పనిచేస్తారని ఏరి కోరి పెట్టుకున్నాను. ఓ, పోనీలే, కోడలిగా ఇలాంటి దాన్ని తెచ్చుకోలేదు. జర్నీ చేసి చాలా హెడేక్ వస్తుంది. కొంచెం కాఫీ పెడదు గానిరా. కాఫీ ఏంటలా చూస్తున్నావు? పద. అంటే తను పని మీద ఊరికి వెళ్తుంది కదా అని. మేమిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళేది. అంతవరకు మాకు పని మనిషితో అవసరం ఉంది. ఏయ్, వెళ్ళి కాఫీ పట్రా. అన్నయ్య, వదిన కోపం చూస్తుంటే భయమేస్తుంది అన్నయ్య. వాళ్ళు వచ్చేసరికి అది వెళ్ళిపోయినా బాగుండరా. అనవసరంగా అమ్మేమో పని మనిషిని కమిట్ అయింది. అది ఎవరో తెలియక వీళ్ళేమో కామెంట్లు చేస్తున్నారు. అది భరిస్తుందో లేక వాయించేస్తుందో నాకు డౌటేరా. తీసుకోండి. తీసుకో సుచి. తీసుకోండి. కాఫీ చాలా బాగుందమ్మా. ఏంటి సుచి అది? ఇదా కాఫీలో షుగర్ ఎంతుంది, కొలెస్ట్రాల్ ఎంతుంది అని చెప్పే మిషన్. ఓహో, ఓ మై గాడ్, ఇది కాఫీ కాదు, విషం.
అయ్యో సుచి సీను సుచి సీను సుచి సీను సుచి సుచి నన్ను అలా పిలవకు సీను, నాకేదోలా ఉంది. అసలు అసలు పరిస్థితిలో ఆ పనే చేసుండకపోతే నువ్వు నేను పెళ్లి చేసుకునేవాళ్ళం కదా. అసలు అవును, నా టైం బాగుండి నిన్ను చేసుకోలేదు సుచి. ఏంటి? అదే, నా టైం బ్యాడ్ అయిపోయి నిన్ను చేసుకోలేకపోయాను అంటున్నాను సుచి. సీను, ఈ సూట్లో నువ్వు అచ్చం శోభన్ బాబులాగా ఉన్నావు తెలుసా? ఇప్పటికీ నువ్వు వాణిశ్రీలాగే ఉన్నావు కదా. అవును, ఈయన రింగు లేని శోభన్ బాబు, ఆవిడ కప్పు లేని వాణిశ్రీ. అవును సీను, ఆ బియ్యం బస్తాని ఎలా మోస్తున్నావు? బియ్యం బస్తానా? బియ్యం బస్తా నేనెందుకు మోస్తాను? దానికి పనోళ్ళు ఉంటారు. నేను బియ్యం బస్తా అనింది కామాక్షి గురించి. ఓ అంటే నేను బియ్యం బస్తానా? కామాక్షి గురించా? దాని గురించి ఏం చెప్తానులే సుచి. ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పుతుందా సుచి?